ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకు విచ్చేసిన, క్షమించాలి పదం వాడుతున్నా కానీ తప్పలేదు నాకు, మెంటల్ మేధావులకు, ఈ మెంటల్ మేధావులు వినేటువంటి మాటలు వింటేందుకు వచ్చినటువంటి మెంటల్ ఆడియన్స్ కు దండం పెట్టి మాట్లాడదలుచుకున్నాం. క్షమించాలని చెప్పి నేను మొదలే మెంటల్ గానే లేకనే కదా, అది ఆల్రెడీ మేము మెంటల్ గానే లిస్ట్ లో నేను మా రవెన్న ఆల్రెడీ పోయినాము. ఇప్పుడు ఇయాటి నుంచి మీరందరూ కూడా అదే కోవలకు చెందుతారు కాబట్టి నేను అక్కడ కూర్చొని మా భోజనం చేస్తుంటే నేను అసలు ఈ మీటింగ్ ఏదో మాట్లాడదామని వచ్చినా కానీ తప్పలేదు, ఇంకోటి మాట్లాడాల్సి వస్తుంది. సరే మిగతా విషయాలు చాలా మంది మాట్లాడతారు కావచ్చు, కానీ అక్కడ వింటుంటే మా జీవన్ సారు ఒక మాట మాట్లాడుతుండే. అక్కడ భాష ఇద్దరి మధ్యలో, మాలల మధ్యలో, మాదిగల మధ్యలో భాష వికృతంగా, పదం నేను వేరే చెప్పొచ్చు, నాకు సరంగా పదం గుర్తు వస్తలేదు, కానీ అర్థం ఎట్లా అంటే వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు అని అన్నాడు. నేనైతే మరి నేను ఈ మధ్య కాలంలోనైతే ఎప్పుడు నేను మందకృష్ణన్న భాషల మార్పు ఉండి ఒక కులాన్ని దూషించుకుంటూ లేకపోతే వ్యక్తులను దూషించుకుంటూ వినేది నేనే చూడలే, ఉంటే మాత్రం సబ్జెక్టు కరెక్షన్, నేనైతే చూడలే. అయితే ఇప్పుడు మా ఇద్దరు పంచాయతీ ఓకే, సార్ ఉన్నాడో పోయిండో తెలియదు నాకు, కానీ సార్ కరెక్టే, ఒక సమస్య గురించి, ఒక సమస్య న్యాయమైనటువంటి సమస్య, అందరూ అన్నారు, అందరికీ తెలుసు. నేను కూడా మొట్టమొదటిసారి ఎప్పుడైతే మొన్న మాలలో ఒక సభ జరిపినరో, ఆ జరిపిన తర్వాత వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారము ఇదంతా చూసిన తర్వాత వీళ్ళేమన్నా లాస్ట్ మినిట్ లో వీళ్ళేమన్నా అడ్డుకుంటారేమో అని అనిపించి ఆ సభను చూసిన తర్వాత నాకు పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించినటువంటి బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఒక పెప్పర్ స్ప్రే బ్యాచ్ ఉన్నది, ఒకటి పెప్పర్ స్ప్రే బ్యాచ్, లగడపాటి రాజగోపాల్ ఇటువంటిది, ఆ బ్యాచ్ సంతతాయేమో అనిపించింది నాకు అది చూసినాక. వాస్తవంగా చెప్తున్నా నేను, ఇది ఆ బ్యాచ్ ఏమన్నా వచ్చి అడ్డుపడుతున్నది అయిందని. సో అక్కడ ఇదేదో ప్రమాదంగా ఉన్నది అని అనిపించి చలో అన్ని పక్కకు పడేసేయాలి, ఫస్ట్ అన్ని పక్కకు పడేసి మనకున్న అన్ని దిమాక్లకి తీసేసి జమ్మిషెట్ కాడ పెట్టినట్టుగా మొత్తం చేసి చలో మైదానంలో దునుకుదామని అనిపించి మొట్టమొదటి సభకు నేను విమలక్క పోయినాం. పోతే ఇమీడియట్ గా నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒక పెద్ద మనిషి ఇలా రాష్ట్రంలో చాలా గొప్ప వ్యక్తిగా చలామణి అవుతున్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 50 లక్షల విద్యార్థుల భవిష్యత్తు మార్చే స్థాయిలో నేనున్నా, ఆ పొజిషన్ నేను పోయినా పనిచేస్తున్నా అనేటువంటి బయట మాట్లాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి ఆకునూరు మురళి, ఆయన పేరు ఆకునూరు మురళి. సార్ వినాలి, జీవన్ సార్ ఇక్కడ ఉంటే మీరు, ఎందుకంటే ఇప్పుడు చాలా గొప్ప గొప్ప మా పదాలు వాడిరు కాబట్టి నేను మెంటల్ మేధావులు ఎందుకన్నా అనేందుకు చెప్తున్నా. నేను ఆకునూరి మురళి అంటే ఆయన ఒక మెసేజ్ పెట్టిండు, అన్న నాగేష్ భాయ్ జర నేను అబద్ధం ఆడితే మళ్ళీ ఎందుకు పర్సన్, నువ్వే చదువుకున్నాను ప్రొఫెసర్, ఆయన ఏం పెట్టిండు ఒక్కసారి జర, ఎందుకంటే జనానికి కూడా తెలియాలి, పుసుకున్న వీడియో తప్పు చదువుతున్నాను నేను అనుకోవచ్చు కదా జనాలు. నేను చదువు కాదు, అన్ననే చదువుతాడు, ఇక ప్రొఫెసర్ సార్ కదా, ఇది నాకెందుకు పంచాయతీ, నేనేమన్నా తప్పు చెప్తున్నాను వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక నిమిషం సమాజానికి తెలియాలి, వీళ్ళు ఏం ముసుగులు ఉన్నారు వీళ్ళు అనేది, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు ఏందనేది కొంచెం తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక్క సెకండ్ అన్న, ఈ మెసేజ్ ఒక్కసారి చదువు, గి మెసేజ్ చదువు అన్న జర ప్లీజ్, ఈ మెసేజ్ చదువు. Why Vimalakka and Prithvi are there in Mandakrishna Madiga, a BJP guy? It is fine to support the cause of categorization, but working with Mandakrishna, who is opportunistic, and supporting Manuvadis is questionable. May I request Prithvi to respond, please. I support categorization and I support to eradicate poverty in Madigas. For that matter, from all castes, but Mandakrishna hate Ambedkar, hate other castes, promoted MRPS, which started collecting money by force from doctors and contractors, educational institutions and business people, which polluted the local society, and BCs and OCs started hating SCs because of his actions. Now he became hardcore BJP guy, which is the root cause of the casteism, and want to bring back Manusmurti. ఓకే, ఇది విన్నారు కదా, ఇంకా చాలా ఉన్నాయి మెసేజెస్, ఇంకా చాలా ఉన్నాయి. అంటే అందరినీ హేట్ చేసుకుంటా, ఇప్పుడు ఈయన పెద్ద
చక్కదైనటువంటి పాపం మంగళారతులు తీస్తే దేవుని చేతులకి అన్ని పైసలు రాయిన పైసలతోనే ఉన్న రాజకీయ పార్టీలు నడుస్తున్నాయేమో మరి. జీసస్ దగ్గర పోయి దండం పెట్టంగానే అన్ని డాలర్లు వేసిండా, లేకుంటే మసీదులో పోయి నమాజ్ అవుతే వచ్చిన పైసలతోని ఇవాళ ప్రభుత్వాలు మొత్తం అన్ని ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీల ప్రభుత్వాలని ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఎట్లా వాళ్ళు గవర్నమెంట్లకు ఎట్లా వచ్చిండ్రు. ఒక సామాజిక అంశాన్ని పట్టుకొని ఒక నిజమైన న్యాయబద్ధ అంశం అని చెప్పని ఇంతమంది మాట్లాడుకుంటా జనం మొత్తం గత 30 సంవత్సరాలకెళ్లి దీని సైడ్ సంఘీభావం మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక అంశాన్ని తీసుకుపోయేటందుకు జనం దగ్గర నుంచి సహకారం తీసుకొని కొట్లాడుతున్న వాళ్ళేంది జనాన్ని దోపిడీ చేసేందుకు అధికారంలోకి వచ్చేటందుకు ఇలా కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కాలేదా, కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు కాలేదా, కాంట్రాక్టర్లు మంత్రులు కాలేదా, లిక్కర్ మాఫియాలు కాలేదా, ల్యాండ్ మాఫియాలు కాలేదా, శాండ్ మాఫియాలు కాలేదా. నువ్వు ఓన్ దగ్గర పనిచేస్తున్నావు, ఆకునూరు మురి నువ్వు ఓన్ దగ్గర పనిచేస్తున్నావు. ఇది చర్చ జరిగింది. అసలు ఇదేంటంటే వీళ్ళు మాస్కులు వేసుకున్నారు, బయటికి ఇట్లా మాట్లాడుతుండ్రు. ఇంకొక మెసేజ్లు ఉంటది, క్యాస్టిస్ట్ అని మాట్లాడతాడు. ఆయననే కుల సంఘాల మీటింగ్లకు పోతాడు. నేనే దించిన కుల సంఘాల మీటింగ్ల మాల కుల సంఘాల మీటింగ్లకు నేను పోయి దించిన ఆయనను. ఒక 3-4 సందర్భాలలో నేను దించిన. ఆయన అంటాడు మీరు క్యాస్టిస్ట్ లో ఉంటాడు. నేనే తక్కువైనా, నా కులపుల మీటింగ్ నేనే తక్కువైనా, అందుకే నా కులం ఏదో తెలియక నిన్న ఒక పెద్ద మనిషి ఈయన మున్నూరు కాపు కాబట్టినే బండి సంజయ్ దగ్గర పోయి గెలిపించిందని పెట్టిండు ఒక పెద్ద మనిషి. అయితే ఈ ముసుగు వీరులు ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడుతున్నారు ఈ గ్రూపులలో. ఆఖరికి ఏంటంటే రిజల్ట్ ఏంటంటే నిన్న పొద్దున ఇక చాలా ఉన్నాయి మెసేజ్లు, కానీ నేను జస్ట్ అది చర్చకు వచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తావని. ఈ గ్రూప్ లోకి వెళ్ళి సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పి మోస్ట్ అన్సోషల్ అన్డెమోక్రటిక్ ఫోరం అనే ఒక సంస్థకు మొన్నటిదాకా కన్వీనర్ ఉండే ఆయనే మాల సామాజిక వర్గానికి. ఇప్పుడు కొత్త కన్వీనర్ వచ్చిండు లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అని. ఆయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కన్వీనర్ అయిండు. అబ్రప్ట్ గా చర్చ లేకుండా నాతో ఇవన్నీ విషయాలు చర్చ చేద్దామని చెప్పని అని నేను పెడితే అసలు సందర్భంలో మందకృష్ణ వాడు అని సంబోధించినందుకు, ఇప్పుడు మీరు అన్నారు కదా భాష గురించి అన్నారు కదా, వాడు అని సంబోధించినందుకు నేను చిన్న ఘర్షణ పడ్డ వాళ్ళతో. ఎట్లా అంటారు మీరు, ఒక సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి, నీకు ఆలోచన పరంగా కావచ్చు, వ్యక్తిత్వంలో కావచ్చు, నీకు ఏం విభేదాలున్నా ఉండని, కొన్ని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అందరం మేము కొంతమంది ఉన్న దాంట్లో నువ్వు వాడు అని ఎట్లా అంటారు మీరు అని చెప్పని దాని మీద చర్చ తీవ్ర స్థాయికి పోయింది. ఒక ఫిజికల్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పని అన్నారు. వీళ్ళంతా చాలా ఎలైట్ గ్రూప్స్ ఉన్నారు. ఈ గ్రూప్ లో కాకి మాధవరావు గారు ఉన్నారు, శాంతా సిన్హా గారు ఉన్నారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, చాలా ఉద్దండులు ఉన్నారు మా అడ్వైజరీ టీంలలో కూడా. సో ఉన్నోళ్ళు కూడా చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు అటువంటి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఆ చర్చ జరిగింది. దాంట్లో జరిగినాక ఒక ఫిజికల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడదాము అని చెప్పిండ్రు. ఆ ఫిజికల్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడు కాలేదు. ఆఖరికి ఏంటంటే ఈ గ్రూప్లకు వెళ్ళి నేను రిజర్వేషన్ ఉద్యమాన్ని, వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నా అని అన్నందుకు నన్ను ఇళ్ళకెళ్ళి తీసిపడేశారు, ఈ గ్రూప్లకి వెళ్ళి తీసిపడేశారు. నేను నా జీవితం మొత్తం నాకు మీసాలు మొలిసిన కాడికెళ్ళో అప్పటి నుంచి మొదలు పెడితే ఇయ్యాలటి వరకు విభిన్న సామాజిక ఉద్యమాలలో తిరుక్కుంటా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి వెళ్ళి వచ్చి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మన ఆయన సర్పంచ్ ఉండే, సమితి ప్రెసిడెంట్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే. నేను తెలంగాణ మొట్టమొదటి విద్యార్థి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది కూడా మేమే, కేసీఆర్ విభేదించి స్టార్ట్ చేసిన అటువంటి వాడిని ఒక చిన్న పెన్ స్ట్రోక్ తోని తీసి అవతల పడేసారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అదేవిధంగా విమలక్కను కూడా క్వశ్చన్ చేసాడు మళ్ళా. ఇక విమలక్క జీవితం నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇక్కడ తన 50 సంవత్సరాల సుదీర్ఘ జీవితం, తన 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు పాటలు పాడుకుంటా ప్రజా సమస్యల గురించి తిరిగినటువంటి వాళ్ళ మీద మీరు జీతగాన్లు వండుకుంటూ, అందరిని అంటలేను, ఇగో ఇటువంటి వాళ్ళను ఆడ వండుకుంటూ నౌకర్లు చేసుకుంటూ మా బోటోళ్ళ మీద ఏలెత్తి చూపించి ప్రశ్నలు చేసుకుంటా ఏ స్థాయికి పోయినరు అంటే ఆ సంఘపోళ్ళ దాంట్లో ఒక కో కన్వీనర్, ఆయన పేరు ఎంఎఫ్ గోపీనాథ్ అంటే ఆయనే. మా అన్న చెప్పలే ఇంతకు ముందు పేరు ఎంఎఫ్ గోపీనాథ్. సమాజంలో నేను చాలా గొప్పోని, నేను పెద్ద డాక్టర్ను, అంతర్జాతీయ స్థాయి డాక్టర్ను అని పోజులు కొట్టుకుంటున్నటువంటి ఒక పెద్ద మనిషి కావచ్చు. ఆయన డాక్టర్ అయితే కావచ్చు, కానీ వేరే రోగంతో సఫర్ అవుతూ నాకు అది చెప్తా. కానీ సో ఆయనే ఏం చెప్తాడంటే, నేను ఒక ఆ మీటింగ్ అయిన తర్వాత వీళ్ళు ఇట్లా విరుచుకుపడుతున్నారు ఏందని చెప్పి ఒక మేధావుల తరఫుకెళ్ళి, ఎందుకంటే ఇది ఆఖరి క్షణాలలో ఉన్నది ఉద్యమం, ఇప్పుడు ఇది ఆగొద్దు, డిమోరల్ అవుతారు, క్యాడర్ డిమోరల్ అవుతారు,
మందకృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మూవ్మెంట్ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎక్కడో దగ్గర సమాజం మొత్తం వీళ్ళు వెంబడున్నది, ఈ కాస్కు వెంబడున్నది అంటే కనీసం మాదిగ సెక్షన్ మొత్తం అన్నా మాకు అన్యాయం జరుగుతున్నది, మా నోటికాడి గువ్వను తీసుకోబోతున్న అందరి అభిప్రాయం ఉన్నా పోరాడే శక్తి మా దగ్గర ఉన్నదో లేదో అనే ఒక డౌట్స్ ఉన్నప్పుడు అందరం సమాజం మొత్తం కూడా మేము మీ వెంబడి ఉంటామనే మెసేజ్ ఇచ్చేటందుకు ఒక మీటింగ్ ప్లాన్ చేద్దామని చెప్పి నేను మా సమాజంలో అన్ని రంగాలల్లో అది కుల సంఘాలు కావచ్చు, ఆది నుంచి వస్తున్నటువంటి కళారూపాలు కావచ్చు, కళలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాటిని కాపాడుకునేటువంటి మూవ్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసి స్టాటిస్టిక్స్ ఇచ్చినటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు, సింహాద్రి సార్ ఇటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడదామని. నేను ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా తెలిసి ఉండాలి, జనం కూడా తెలిసి ఉండాలి. అటువంటి వాళ్ళందరినీ కొంతమందిని పిలిచి మాట్లాడి ఈవెన్ జుడిషియరీకి సంబంధించినటువంటి ఇలా నేను ఆ రోజు వేదిక మీద చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, 24 క్యారెట్ గోల్డ్ జడ్జు అని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తి బీసీ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి ఒక చంద్రకుమార్ సార్ని కూడా పిలిచినాం. సార్ చెప్పండి మరి జడ్జిమెంట్లలో ఏమున్నది, మీది న్యాయబద్ధమైన డిమాండ్ అయినా కాదా అని చెప్పని వచ్చి వాళ్ళందరూ వచ్చిండ్రు. జయదీర్ తిరుమలరావు గారు, ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ తిరుమలి గారు, తర్వాత మన జస్టిస్ చంద్రకుమార్ సార్, ఇంకా కొంతమంది నరేందర్ గౌడ్ గారు, ప్రొఫెసర్ వారు కూడా వచ్చిండ్రు. అందరు వచ్చిండ్రు, కూర్చున్నారు, మాట్లాడిన క్రమంలో వాళ్ళు ఎందుకు కావాలి ఏంటిది ఎవరు కూడా పంచాయతీ పెట్టుకోమని చెప్పలే. వాళ్ళు ఎవరు పంచాయతీ పెట్టుకోమని చెప్పలేదు, ద్వేషించలేదు, దూషించలేదు, ఏం చెప్పలేదు. కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పిండ్రు, గణాంకాలు లెక్కలు చెప్పిండ్రు, అన్ని చెప్పిండ్రు. ఎందుకు మేము వర్గీకరణకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని ఒక వేదిక మీదకి వచ్చి మేము మొదటిసారి మాట్లాడుతున్నాం అన్ని వివరాలన్నీ విప్పి చెప్పిండ్రు, కన్విన్సింగ్ గా చెప్పిండ్రు. ఇది భరించలేక అది అయిన తర్వాత తీసేసిన ఒకటైతే మమ్మల్ని ఏమంటారంటే ఆ వేదిక గురించి మాట్లాడిన వాళ్ళను, వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరినీ మేమట మెంటల్ మేధావులమట. వర్గీకరణకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ దృష్టిలో మెంటల్ మేధావులు, ఇదే పదం వాడి కాబట్టి క్షమించాలని చెప్పిన. అందుకనే వేదిక మీద ఉన్న వాళ్లకు ఇది నా పదం కాదు. గోపీనాథ్ నేను వ్యక్తిగా చూస్తున్నా అంటే ఇప్పటివరకు వ్యక్తిగా చూస్తున్నావచ్చు, కానీ మాల సంఘం కెళ్ళి మాట్లాడుతుంటే మాత్రం మాకు ఆబ్జెక్షన్. ఎందుకంటే మాల సంఘాల మీటింగ్లలో కానీ పోతుంటాడు కాబట్టినే